మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. 3వ అధ్యాయము 26వ వచనంలో గమనిస్తే దేవుడు తన సేవకుని ఏం చేశాడమ్మా, ఇంకా ఏముందో చూస్తే పుట్టినట్టు లేపి అని మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మరలించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదటిగా ఆయన ఎక్కడికి వచ్చాడు, మన దగ్గరికే వచ్చాడని చెప్తున్నారు. అది మనకి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం గమనిస్తే సుంగారం అనే దేవాలయం దగ్గర అప్పుటి వాణిని ఏ రకంగా అతను లేపి ఒక అద్భుత కార్యం చేశారు. దాని మీద అక్కడ ఉన్న సద్దుకైలు కానీ అన్నయ్య కాయిపాయి వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారిని వారే సిలివేశారు. ఆయన పోయాడు అనుకుంటే మళ్ళీ మీరు వచ్చారు ఎదురా బాబు అని వాళ్ళందరినీ నిర్బంధించి మీరు ఏ శక్తితో ఏ భక్తితో దేనితో అద్భుతాలు చేస్తున్నారని చెప్పి అక్కడ వాళ్ళని నిర్బంధించినట్టుగా మనం చూస్తాం. అయితే దాని విషయంలో వాళ్ళు చెప్తారు, మా శక్తి కాదు, మా భక్తి కాదు, దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి అని చెప్తారు. దీనికి మన అంశానికి ఆరాధన చూస్తే దేవుడు 3:26 వచ్చింది. దేవుడు ఏం చేశాడమ్మా కాబట్టి సేవకుని పుట్టించాడు. దేనికి పుట్టించాడు సేవకుని? ఏ జనం ఏ మనుషులైతే దుష్టుని తత్వంలో జీవిస్తున్నారో ఆ తత్వాన్ని చేంజ్ చేయాలని మరలించాలని దేవుడు ఏం చేశాడు, సేవకుని పుట్టించాడు. అయితే ఆ సేవకుని ఎవరికి పంపించాడు? ముందుగా ఇశ్రాయేలు ప్రజలైన యూదుల దగ్గరకు పంపించాడు. యూదులు ఏం చేశారమ్మో దాన్ని తిరస్కరించి ఆ 14వ వచనం ఆ జీవాధిపతిని ఏం చేశారమ్మో వాళ్ళు చంపేశారు, సిరివేసి చంపేశారు. అయితే ఇప్పుడు మన అంశానికి మనం వస్తే ఒకవేళ యేసుప్రభుని యూదుల దగ్గరికి పంపించినా ఇంకొకటి దానికి పంపించినా ఏ మనిషి అయినా ఎలాంటి వారు, ఎలాంటి తత్వం కలిగిన వారు, ఆ తత్వాన్ని బట్టి జీతం అనేది ఫలితం అనేది ఏందనేది మనం గ్రంథంలో కొన్ని గమనిస్తే మొట్టమొదటి తలంపుగా దుష్టుని యొక్క తత్వము, దుష్టత్వం నుంచి ఏం కావాలని ప్రతి వ్యక్తి కూడా మరలించబడాలి. ఇంతకు దుష్టుడు అంటే ఎవరు, వాడి తత్వం అంటే ఏంది, వాడు ఎలాంటి వాడు, వాడిని మనము ఎలా ఇంతకుముందు ఆరాధించేవాడు అనేది మన సబ్జెక్ట్లో మనం తీసుకుంటే ఆరాధనకు ముందుగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాలను మనం గమనిస్తే, కాబట్టి దీనికన్నా ముందుగా మనం గమనిస్తే ఈ మాట చూసుకొని దానికి పోదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8:44 వచనం చూస్తే, మీరు మీ తండ్రి యొద్ద కాబట్టి మీరు బాగా గమనించాలి. యేసుప్రభువు వారు యూదులతో చెప్తున్నాడు. యూదులకు సంబంధులన్నీ దేవుని సంబంధులు, దేవుని సొత్తైన ప్రజలు, ఆయన ప్రదానం చేయబడిన వారు, ఆయన భార్యతో సమానం యూదులు. అది యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారు, మీరు కాబట్టి మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటున్నాడు. అపవాది అంటే ఎవరు? యాంటీ గాడ్. కానీ తన కుమారుని ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభువు వారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటారు. ఇంతకు అపవాది ఎలాంటి వాడు అని చెప్తున్నాడు అమ్మ అక్కడ చూడండి. బైబిల్ చక్కగా చదవండి. అపవాది ఎలాంటి వాడు? ఇప్పుడు ఇంతకు అపవాది ఎలాంటి వాడు అయితే మనం ఎలాంటి వాడో అర్థమవుతుంది. వాడు ఎలాంటి వాడు అమ్మ? అపవాది దురాశాపరుడు. చదవండి అన్నమాట 44వ వచనం. కాబట్టి మీకు కొన్ని పదాలు అర్థమైంది. వాడు ఎలాంటి వాడు? మీ తండ్రి అపవాది ఎలాంటి వాడు అన్నా? కాబట్టి మొట్టమొదటిగా అపవాది ఎలాంటి వాడు అని చెప్తున్నాడు? అప్పుడు దురాశాపరుడు. అప్పుడు ఏంది దురాశ అనేది మనం చూస్తే ఉన్న దాంట్లో వ్యక్తి ఎలాంటి వాడమ్మా? తృప్తి పడేవాడు కాదు.
ఒకవేళ ఎవడన్నా పెట్టినా కానీ ఆ మనిషిని ఏం చేస్తాడు, ఇంటి వాసాలు దూలాలు లెక్కేసే ఇలాంటి అనమాట. తర్వాత మనం వాడు ఎందుకు సత్యం లేదు, మన అబద్ధికుడు నరహంతకుడు ఏది చూసుకున్నాయని మనకు అంత లేదు. కానీ ఆరాధన అనేది లిమిట్ సమయం కాబట్టి వాడు ఎలాంటి వాడమ్మా, దురాశ. ఎక్కడ వచ్చింది ఈ దురాశ అనేది మనం గమనిస్తే ఇప్పుడు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. ఎలాంటి వాడు, ఎవరు వాడే. సరే 13 ఏం చెబుతున్నాడు తల్లి, దేవుడు ఎక్కడున్నాడు, దక్షిణములో ఉన్నాడు. ఈయన ఉంటున్నాడు, ఆయన కన్నా ఉత్తరాలు కూర్చోవాలంటున్నాడు. అంతేకాదు ఆకాశ మహాశాల ఎవరేం చెప్తున్నాము, దేవునియే ఉడి అన్నారు. ఈయనేమన్నాడు, అదంతా కూడా నాదే అంటున్నాడు. 14 ఏం చెప్తున్నాడు, మహోన్నతుడు అంటే ఎవరు తల్లి, దేవుడు మహోన్నతుడు ఆయనే కదా. ఇది ఎలాంటి వాడు ఉన్నాడు, ఆయనతో అర్థమవుతుంది. ఇప్పుడు ఏం ఆశ ఉందంటే వాడికి, అదే ఎలాంటి ఆశ చూడండి. కాబట్టి వాడికి అలాంటి ఆశ ఉన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాడి బిడ్డలకు కూడా ఎలా ఉంటే ఎలాంటి ఆశ ఉంటుంది, వాడికి పుట్టిన వాళ్ళు డిఎన్ఏ అదే కాదు, అవునా కాదు. ఇప్పుడు యూదులు ఎవరు లేక భౌతికంగా చూస్తే ఫలానోళ్ళు ఉంది, కానీ వాళ్ళ తత్వం అంతా ఎలా ఉంది, ఈ యొక్క అపవాది తత్వం లాగానే ఉంది. తర్వాత వాడు ఏం చెప్తున్నాడు, అబద్ధం ఆడేవాడు, అబద్ధాన్ని బట్టి ఏం చేస్తాడు, చంపేసాడు, అచ్చి కూడా చేస్తాడు. అది కూడా అంటే మనం అంతా అక్కర్లేదు, 2 మాటలు ఆరాధన. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే అక్కడ 4 ఏం చెప్తున్నాడు, మీరు చావు అంటే అర్థమవుతుందా, స్వస్థానని చెప్పాడా సావనని చెప్పాడు. 2:17 ఏం చెప్పాడు, ఏదైతే ఈ యొక్క మంచి నిశ్చయంగా స్వస్థామని దేవుని చెప్పాడు. వీడేం చెప్తున్నాడు, వీడు కాబట్టి ఎన్నో. ఆ తర్వాత వాళ్ళు ఏమో నిజంగా సచ్చారా లేదా, వీడు చంపే ఎవరి వల్ల తెచ్చారు అవాదము, సాతాను వల్ల చచ్చారు. కాబట్టి ఈ రోజున నిన్ను బట్టి నన్ను బట్టి లోకంలో ఎన్ని కాపురాలు కూర్చాము, ఎన్ని కాపురాలు అర్థం చేసుకోవాలి, ఎంతమంది జీవితాలు నాశనం చేశాము, ఎన్ని విషయాల్లో మనకి ఎవరైతే పెట్టినోడిని వాడిని కాళ్ళు బట్టి లాగం మీద అలాంటి తత్వం కలిగిన వాళ్ళం ఒకప్పుడు. కాబట్టి మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. కాబట్టి అపవాది ఎలాంటి వాడమ్మా, అలాంటి వాడని మనం చూసాము. వాడి తత్వం అంటే దుష్టుని తత్వము అంటే, తత్వం అంటే గుర్తుపెట్టుకోండి, గుణ లక్షణాలు. అర్థమవుతున్న గుణ లక్షణాలు, తల్లిదండ్రులకు ఏం గుణం ఉంటుందో, మేనమామకి ఏం గుణం ఉంటుందో, ఆ గుణ లక్షణాలు ఎవరిలో ఉంటే నీలో నాలో ఉంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఇది వారసత్వంగా 6000 సంవత్సరాల నుంచి వస్తూ ఉండేది అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు నువ్వైనా నేనైనా మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటే, ఇప్పుడు మన తండ్రి ఒకప్పుడు మన తండ్రి అవుతారు, ఒకప్పుడు అపవాదే కాదు. వాడు అపవాదం అయినప్పుడు వాడు ఇచ్చేది వాడి కోరికలు మనం ఏం చేస్తూ వచ్చాం, నెరవేరుస్తూ వచ్చాం. వాడు ఇచ్చిన ఎలాంటివి నీకు అర్థమైందా లేదా. మనం కూడా ఎంత మంచోడైనా సరే ఆ తత్వం అనేది, కాబట్టి మనకు తెలుసు 1 యోహాను పత్రికలో అక్కడ మనకు ఉంటుంది, ఆ 7వ వచనంలో అంటాడు, ఎవడైనా పాపం అబద్ధం లేదంటే వాడు అబద్ధికుడు అంటాడు, పాపం లేదని ఎవడైనా చెప్తే. కానీ మనం కూడా ఎలాంటి వాళ్ళమే, 7వ వచనం ఉంటే మన పాపం మనం ఒప్పుకుని ఎలా అంటాడు, దేవుడు నమ్మదగిన వాడు, సమస్త దుర్నీతి పాపాల నుంచి మనల్ని ఏం చేస్తాడు. కాబట్టి ఎవరు కూడా నేను పాపం లేదు అంటానికి లేదు, ఎందుకని మన తండ్రి ఎవరు వాడే అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14-15 వచనాల్లో పౌలు గారు ఒక మాట అంటాడు, చదువుతుంది. ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. కాబట్టి అసలు ఇప్పుడు మనం ఎవరమైనా ఎవరుగా ఉన్నాము, అర్థమవుతుందా. ఇప్పుడు పాపానికి అమ్మబడి శరీర సంబంధం అయ్యామంటే అమ్మింది ఎవరు, సాతాను అమ్మినా, పని ఆదాం అమ్మినా సాతాను అమ్మినా మనమంతా కూడా ఎవరికి అమ్మబడ్డాము, అది పాపాన్ని అపవాదిని అంతా పాపానికి అమ్మబడ్డాము. పాపానికి అమ్మబడ్డామంటే పాప సంబంధాలు అయ్యామంటే పాపము సాదృశ్యం ఏంది, పాపానికి సాదృశ్యం ఏంటండి, శరీరమా కాదు. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటే పౌలు గారు 15లో నేను మంచి చేయాలని ఆశ ఉంది, మీ అందరికీ మంచి చేయాలని ఆశ. అయితే మళ్ళీ ఏముంది, ఎవరైనా మంచి చేయాలని ఉందా లేదా, కావాలని ఉందా లేదా,
అయితే మనం చేయాలన్న ఏమంటున్నాడు పౌలు గారు? అందుకని పులికాకేశాడు అక్కడ. అయ్యో ఎంత దౌర్భాగ్యుడు, విద్యుమానములోనైనా ఈ శరీరాన్ని ఊతర్పిస్తాను. నేను మంచి చేయాలని నాకు ఉంది, నేను తినకుండా ఇంకోటి పెట్టాలని ఉంది, ఇంకోటి చెయ్యాలని ఉంది. అయితే నాలో ఏముంది? పాపం అనే శరీరం ఉంది. కానీ ఈ శరీరానికి ఏముంటది? వాంఛ, కోరిక, ఇచ్చ, ఇవన్నీ ఉంటాయి. ఏంటి ఇవన్నీ కూడా మా తండ్రిలో నుంచి వచ్చినాయి, ఇవన్నీ నాలో ఉంటాయి. అర్థమవుతుందా? అందుకే దావీదు ఒక మాట అంటాడు 51వ కీర్తన 5లో, నేను పాపములోనే పుట్టిన వాడను, నా తల్లి ఏం చేసిందమ్మా? అంటే ఇప్పుడు దావీదు ఏం చేశాడు? తల్లి ఏ పాపం మీకు తెలుసు కదా, పాపం చేశాడు. ఏ పాపం చేశాడు? పాపం చేశాడని ఏమంటున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అయితే పాపం చేసింది ఎవరు? ఏమన్నా అర్థం కావట్లా. పాపం చేసింది ఎవరు? నా తల్లి. నేను పాపంలోనే పుట్టిన వాడను, నా తల్లి ఏముందా? పాపంలోనే ఏం చేసింది? గర్భం ధరించింది. అయితే నేనేం చేశాను? బెత్షెబాతో పాపం చేశాను, ఉరియాని చంపించాను, ఇంకెన్నో పాపాలు చేసిందంతా ఎవరు? నేనా చేసింది? నేను మంచోడిని. దావీదు అనే వ్యక్తి మంచోడిని, దేవుడి చేత ఎన్నుకోబడ్డాను, దేవుని హృదయానుసారుని, అన్ని విషయాల్లో నేను నమ్మకస్తులే దేవుడికి. అయితే నాలో ఏముంది? వేరే ఒక నియమం ఉంది. ఏది నియమము? మా తండ్రి DNA అయినా ఒకటి ఉంది. ఏది? అప్పుడు దావీదైనా, యాకోబైనా, ఆంధ్రైనా, అబ్రహామైనా, బైబిల్లో ఎవరైనా సరే పాపము లేని వ్యక్తులు అనేవాళ్ళు భూమి మీద ఎవ్వరూ లేరనే సంగతి గుర్తు పెట్టుకోవాలి. పోని దావీదు అందరితో పోయిందనుకున్నాం. దావీదు ఏం చేశాడో మనకు తెలుసు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో వసంతకాలం యుద్ధానికి పోవాల్సిన టైంలో పోకుండా ఆ 3వ వచనంలో తప్పు పని చేశాడు. తర్వాత 13వ వచనం చూసాడు, అతను ఏదైతే చేశాడో అతను కుమారుడు అదే చేశాడు. 13వ అధ్యాయం 2వ సమూయేలు 13 చూసుకుంటే ఆ కుమారుడు ఏం చేశాడో బాగా అర్థం చేసుకున్నాడు. మళ్ళీ ఆ కుమారుడు ఏం చేశాడు? ఆ కుమారుడు అమ్నోను ఏం చేశాడు? తామారు విషయంలో తప్పు చేశాడు. తామారు విషయం తప్పు అబ్షాలోము ఏం చేశాడు? అమ్నోను ఏం చేశాడు? చంపేశాడు. అంతటితో అయిపోయిందా? అయినప్పుడు ఈ 19వ అధ్యాయం చదువుతారు. మనం ఎంత మంచివాళ్ళో మనం బ్రతుకుతాం. నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? 19వ అధ్యాయం 2వ సమూయేలు 19:1-3 వచ్చిన అప్పుడు మీరు అర్థం కావాలని ఇష్టంగా చెప్తున్నాను. రాజు తన కుమారుని గురించి దుఃఖించి చదువుతాను. అదే అంటే విషయం ఏంటంటే అబ్షాలోము ఏం చేశాడమ్మా? తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తండ్రి ఏం చేశాడు? పారిపోయాడు. తర్వాత యోయాబుని సైన్యాన్ని పంపించి ఏం చేశాడు? అబ్షాలోముని వాడిని బంధించాడంటే సంపొద్దని చెప్పాడు. యోయాబు ఏం చేశాడు? అతన్ని చంపేశాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? అబ్బాయి చచ్చిపోయాడని సంగతి తెలిసిన తర్వాత ఏడుస్తున్నాడు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? అమ్మా అర్థం చేసుకుంటున్నా బాగా. ఇప్పుడు నేను ఆ అబ్షాలోము సైన్యం ఉంది, అబ్షాలోము రాజు. ఆ రాజుతో నేనేం చేశాను? కష్టపడి పోరాడి యుద్ధం చేసి ఆ యుద్ధంలో నేను గాయాలు పాలే ఆ వ్యక్తిని జయించాను. ఎవరి కోసం చేశాను ఈ పని అంతా? మీరు అర్థం చేసుకోవట్లా. ఈరోజు సృష్టికి మూలమైన మహోన్నతుడైన దేవుడైతే దేవుడికి పగనామం పెట్టాడు ఎవరు? లూసిఫర్, అపరాధి. ఇప్పుడు నువ్వైనా నేనైనా బాగా గమనించండి. ఈ వ్యక్తులందరూ ఎవరి కోసం యుద్ధం చేశారు? వీళ్ళు ఎవరి కోసం చేశారు? రాలా మీ బైబిల్ ఏం చెప్పుకున్నారు? ఎవరి కోసం చేశారు? దావీదు కోసం యుద్ధం చేశారో చేయలేదా? చదువు 12 బాగా చదువుకోండి. 3-4 వచ్చిన సార్లు మీకు చదువుతండి. నేను ఇంకేనా చెప్తా. కానీ ఎవరో కుమారుడు దుర్మార్గుడు, వాడు వారిని సొంత తల్లిని పాడు చేసినోడు, అన్నం చంపినోడు, తమ్ముడు చంపినోడు, అనేక ఆస్తులు తగలబెట్టినోడు, తిరుగుబాటు చేసినోడు, ఒక మొత్తోడు కనుక కుమారుడు ఏం చేయాలి? పెద్దల దగ్గర రాళ్ళతో కొట్టి చంపమని చెబుతుంది ధర్మశాస్త్రం. అయితే ఇప్పుడు దావీదు అలాంటి వాడి కోసం ఏం చేస్తున్నాడు? తను అంగలారుస్తున్నాడు అని ఈ సంగతి ఎవరికి తెలిసింది? ఆయన కోసం పోయి నేను యుద్ధం చేసి వస్తే ఆయన చచ్చినోడి కోసం ఏడుస్తున్నాడని తెలిసి వీళ్ళు తలదించుకొని వెళ్తారు. ఎవరైనా యుద్ధం చేసి శత్రువుని చేయిస్తే ఏం చేయాలి? ధైర్యంగా వెళ్ళాలి. అమ్మో ఈయన కోసం ఈ సంగతి నేనే ఏమైనా అంబేసినట్టుగా నేనే కనుక యుద్ధం చంపినట్టు తెలిస్తే అమ్మో నామేసి చదువుతారు. బాగా అర్థం చేసుకోండి. అయితే అప్పుడు యోయాబు ఏం చెబుతున్నాడు? అమ్మ 4-5 వచనాల్లో చూడతారు. బైబుల్ రావాలి. పారిపోయి జల్ల వలె వారు
పట్టణంలో ప్రవేశించిరి. వాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయెను. చూడమ్మా, ఒక విక్టరీ అనేది ఎక్కడికి వచ్చిందమ్మా? సంతోషం అనేది దుఃఖానికి వచ్చింది. దేని వల్ల తల్లి? ఇప్పుడు మనం చెప్పాం, కానీ మన ఆరాధన ఏం ఆరాధన ఇదన్నా చెప్పండి. ఏమయ్యా కావాలి వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఈ ఆరాధన ఏ వాక్యం మీరు చెప్పండి? దుష్టత్వం గురించి చెప్తున్నాం, దుష్టుని యొక్క తత్వాన్ని గురించి చెబుతున్నాం. ఇప్పుడు ఆ తత్వం ఎలాంటిదో దావీదులోనే చూద్దాం. ఎవరో వద్దంటారు, బైబిల్ మూల పురుషుడైన దావీదునే చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అబ్షాలోము అని ఏడుస్తున్నాడు. 700 మంది చచ్చారు. అనేక తల్లులు కడుపులు కోత రగులుతుంది. ఏడుస్తా కాళ్ళు చేతులు పోయింటే ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడి కోసము ఈ తండ్రి అయిన దావీదు ఏం చేస్తున్నాడు? ఈ దుష్టుడి సంబంధం అయిన దావీదు వాస్తవం ఎవరు? దేవుని సంబంధే దావీదు. అయితే ఏముంది దావీదులో? ఆ దుష్టత్వం DNA అనేది వాడిది ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కాబట్టి ఆ మాటలేని జనం ఏం చేస్తున్నారు? సంతోషంగా అయ్యా మేము చనిపోచ్చాము, యుద్ధం చేయించాము రాజు చెప్పాల్సిన వ్యక్తులు భయపడి ఏం చేస్తున్నారు? ముఖం చాటేసుకొని వెళ్తున్నారు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? యోయాబు తెలిసింది. ఇప్పుడు యోయాబు ఏం చెప్తున్నాడు చూడమ్మా, అర్థం చేసుకోండి. మన బ్రతుకు ఎలాంటిదో మీకు అర్థం కావాలి. మీ అందరూ కూడా మంచోళ్ళు అనుకుంటున్నారు. నేను మంచోడు ఎవడు కాదు. దావీదు కన్నా మంచోడు బైబుల్ అంతకన్నా దరిద్రుడు నీచుడు ఇంకొకడు లేడు. అంతకన్నా మంచోడు భూమి మీద ఎవరు ఉండరు. చదువు ఏముంది అక్కడ? నేను అయిపోయింది అంతే. యోయాబు ఏం చేశాడు చెప్పు? ఎవరు స్నేహితులు? స్నేహితుడు అంటే తనమ్మా, స్నేహితుడు ఏంటి అర్థం కావాలి బైబుల్. ఏం పవనం? స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. అర్థమవుతుందా? సొంత స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడు. ఇప్పుడు దావీదు కోసం వాళ్ళంతా ఏం చేశారమ్మా? ప్రాణానికి తెగించి అబ్షాలోము మీద ఏం చేశారు? యుద్ధం చేసి జయించి వచ్చారు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? నా చేతున అని. అది ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఎవడైతే చదువు మా మాటలు నేనేం చెప్పి బైబిల్ చదవమ్మా. శత్రువులు అంటే ఎవరు? కుమారుడైనా వాడు శత్రువా కాదు? అయితే ఇప్పుడు వీళ్ళు ఏం కనపడుతుంది దావీదులో? DNA దుష్టత్వం ఉందా లేదా? అపవాది ఉన్నాడా లేదా? ఇంకా ఎవరికైనా మంచోళ్ళు ఉన్నారా? ఇప్పుడు లేరు, మీరు అప్పుడు లేరు. చదువుతుంది. వీళ్ళు అధిపతులు సేవకులు అందరూ సరే ఆయన తరపున యుద్ధం చేసిన వాళ్ళ కాదా? వాళ్ళు కాదు, సచ్చినోడే నా కొడుకు అంటున్నాడు. అంతమంది ఈరోజు పెద్ద సేవకులు గేవకులు అందరూ కూడా ఏమొచ్చింది? పోగారం ఇది ఏమొచ్చింది? చదువు. సరే సాలింటికి పోయి చదువుకోండి అమ్మా. ఇప్పుడు ఏమర్థమైంది? ఒక మనిషి యొక్క తత్వము ఎంత దుర్మార్గమైనదో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా? పేతురు గారు చెప్తున్నాడు, దేవుడు మీరు ఎక్కడున్నారు? మన ధర్మశాస్త్రంలో ఉన్నాము, మేము యూదులని, దేవుని సంతానమని మీరు చెప్పుకుంటున్నారేమో, అయినా మీరు ఎక్కడ దుష్టుని యొక్క తత్వములోనే ఉన్నారు. అది కాదు నాయన, దైవత్వములోనికి మిమ్మల్ని నడిపించడానికి దేవుడే సేవకుడుగా ఈ లోకానికి వచ్చి మొదటిగా మీ దగ్గరకు వచ్చి తన సత్యాన్ని బయలుపరచాలని వెల్లడి చేయాలని వస్తే మీరేం చేశారు? ఆ జీవాధిపతిని సిలివేసి చంపేశారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున వాళ్ళు ఏమనుకుంటున్నారు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ప్రకారముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి యూదులంతా నీతిమంతులు అనుకుంటున్నారు. వాళ్ళ అంతస్తులను బట్టి, వాళ్ళ ఉన్న దానిని బట్టి. అయితే ఇక్కడ ఏ మనుషుడు కూడా ఏమంటుందమ్మా? నీతిమంతుడుగా తీర్చబడరు. కాబట్టి దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఎవరేం చెప్తున్నామో వాక్య ప్రకారముగా అమ్మబడిన వారము పాపమునకు. కాబట్టి పాప సంబంధులము, శరీర సంబంధులము. కాబట్టి ఈ శరీరానికి ఉన్న వాంఛేందమ్మా, మనం భూమి మీద బతికిన ఏ మనుషుడైనా నా ఇల్లాలని, నా కుమారుడని ఈ ప్రాణమున్నంత కాలము వాళ్ళ కోసం ఏం చేస్తాం? మనం పాకులాడతాం, పీకులాడతాం, పంపలు కూలుస్తాం, పంపలు కట్ట, ఇవన్నీ కూడా మనం బ్రతకది మాయాజాల సంభావిత మోహములను. ఈ మాయ అనేది నిలిచున్నది ఇదే నిజం అనుకొని నా భార్య, నా పిల్లలు, నా కులము, నా మతము, నా జాతి అని మనం బ్రతికి ఎంతో అల్లాడింది వీళ్ళ కోసం. కత్తులతో తీసుకుపొడిచాము, ఎదురు తిరిగాము, కోర్టులో సాక్ష్యాలు చెప్పాము, అట్టా ఇట్టా బ్రతికాము. అయితే ఇప్పుడు ఈ శరీరం ఏమైందమ్మా? ఇప్పుడు ఈ కట్టెలలోనో మట్టిలోనో పోయినప్పుడు నువ్వు ఎవరి కోసం బ్రతికావు, ఎవరి కోసం చెల్లించావు, ఎవరి కోసం ఈ లోకంలో ఉన్నావు, వాళ్ళు నిన్ను ఎవరు కూడా బ్రతికించలేరు. గుర్తుపెట్టు. కాబట్టి అలాంటి దావీదు లాంటి బ్రతుకు, మనలాంటి బ్రతుకు గుర్తుపెట్టుకున్నప్పుడు
అలాంటి వారిని దేవాది దేవుడు ఏం చేశాడమ్మా? ప్రేమించి ఈ రోజున నీ కోసం నా కోసం ఏం చేయాలమ్మా? దుష్టుని యొక్క తత్వాన్ని నుంచి మరలించాలని దేవుని మొదటిగా ఆయనే ఈ లోకానికి ఏం చేశాడమ్మా? సేవకుడిగా వచ్చాడు. రెండో మాట గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల 3వ అధ్యాయం 26వ వచనం 2వ మాట, మరలించుట. ఎలా మరలించాడనే చూస్తే గలతీ 4:4 ప్రకారముగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? తన కుమారుని పంపించి, ఆయన ఎక్కడ పుట్టాడమ్మా? శ్రీయందు. అర్థమవుతుందా? ఇందాక లేపి అన్నాడు. యేసుప్రభుని లేపిన కింద ఏమన్నామ్మా? పుట్టించి. అర్థమవుతుంది? ఇందాక మరలించుట అంటే అర్థమవుతుంది, సేవకుడిని పుట్టించాడనేది లేపేడని అని. కాబట్టి ఈ రోజున ఆయన పుట్టాడు కాబట్టి యేసుప్రభు వారు కన్నోడు కాదు కాబట్టి, ఆయన DNA లేదు కాబట్టి ఆయన తిరిగి లేవగలిగాడు. ఈరోజు నువ్వు నేను కూడా మనలో DNA అపవాది సంబంధమైన ఉంది కాబట్టి ఇప్పుడు దేవుని DNA నీలో నాలో రావటానికి, నిన్ను నన్ను లేపటానికి ఆయన శ్రీయందు పుట్టి మనమేం కావాలని దత్తపుత్రులము అంటే సొంత కుమారుడికి ఏ రకమైన హక్కులు అధికారాలు ఉంటాయో దత్త కుమారులకు కూడా అదే హక్కులు అధికారాలు ఉంటాయి. కాబట్టి ఆయన మనం దత్తపుత్రులు కావాలని దేవుడు ఏం చేశాడమ్మా? ఆ సేవకుని లోకానికి పంపించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆయన పంపించాడంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము తెలుసుకోవాలి. നമ്മുടെ దుష్టుని యొక్క తత్వంలో ఉన్నాము. మనమేమనుకుంటున్నాము? వాడి తండ్రి యొక్క ఆశల నిర్వాసన అన్ని చేస్తూ మనం మంచోళం అని అనుకుంటున్నాము, యూదుల మాదిరిగా. అందుకని ఇక్కడ తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఈ 2వ తరపు ముగిస్తా 14వ వచనం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము దాకా చదువుతాను, అదే కరెక్ట్. చూడమ్మా, సత్క్రియలు అంటే ఏంటంటే నిలిచుండే క్రియలు అని అర్థం. ఇప్పుడు పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు తిరిగి జన్మించాడంటే సువార్త అంటే నిలిచుండేది. సత్క్రియలను ఏం కావాలమ్మా? ఆసక్తి రోషం కలిగే ప్రజలుగా ఉండాలని ఆయన ఏం చేసుకున్నాడమ్మా? తను తానేం చేసుకున్నాడు? తను తానేం చేసుకున్నాడు? పవిత్ర. ఆయన ఎందుకు పవిత్రపరచుకోవాల్సి వచ్చింది? పాపం చేసింది నువ్వు కదా తల్లి, దుర్మార్గుడు నువ్వు కదా, దుర్మార్గురాలు లేను కదా, అర్థం చేసుకో. కానీ ఆయన లేని పాపం అనేది ఉందా? కాబట్టి ఈ రోజున ఆయన ఏం చేశాడు? ఆయన కూడా పాప శరీరాకారంలో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? ఆయన కూడా ఏం కావాలి? పవిత్రుడైన దేవుడు పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా దేవుని అంటే 2 కొరింథీ 5:27 ప్రకారం ఎందుకనగా మనము దేవుని నీతి అవుతున్నట్టు పాపం మెరుగున మన ప్రభు మన కొరకు పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఆయన పాపం ఏమీ లేకపోయినప్పుడు కూడా నీ స్థానం ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన స్థానాన్ని నీకు నాకు ఇవ్వాలని. ఎందుకమ్మా? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలని మనము అర్థం చేసుకోవాలి. ఆయనే మన కోసం ఏం చేశాడమ్మా? ఏం చేసుకున్నాడు? ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతకుముందు ఎవరు సొత్తుగా ఉన్నాం? మనం అపవాది సొత్తుగా ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తన ప్రాణం పెట్టి ప్రాణం పెట్టి ఆయన ఏం చేశాడు? పవిత్రపరచుకున్నాడు. ఎందుకని? నీ పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం కావాల్సి వచ్చింది? శుద్ధి కావాల్సి వచ్చింది. సెలవులో శుద్ధి అయ్యి తిరిగి లేచడం ద్వారా ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనమేమయ్యాము అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆ రోమీలు రాసిన పత్రిక 6:6 చూసుకొని మళ్ళీ 3వ తలంపుకి వెళ్తాము. రోమీలు రాసిన పత్రిక ఇంతకుముందు ఎవరు అమ్మా? ఇంతకుముందు ఎవరమ్మా? పాపమునకు మనము అమ్మబడ్డ వాళ్ళని గుర్తుపెట్టుకున్నా. పౌలు గారు చెప్పారు రోమా 7వ అధ్యాయం 14-15 అమ్మబడ్డా దాసులను గుర్తుపెట్టుకో. వాడి ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చా, పాపానికి అధిపతి ఇష్టాన్ని. అయితే ఇప్పుడు ఏం చెబుతున్నారు? రోమా 6:6 పాప శరీరం నిరర్ధకం అంటే డిస్ట్రాయిడ్, నాశనం. ఎందుకంటే ఈ రోజున పాప శరీరము యేసు ప్రభువు వారి శరీరము పాప శరీరం అయిపోయింది, డిస్ట్రాయిడ్ చేశాడు శిలువ మరణం ద్వారా. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన ద్వారా ఏమైంది? పవిత్ర ఆత్మ శరీరం ధరించుకున్నాడు. ఇప్పుడు మనము ఎవరమైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఈ ఉదయకాలం నమ్ముకున్నోడు కాదు, అంతా వాళ్ళేలే, ఎవరో నాకు దొరుకుతారు చూస్తున్నా, నమ్ముకున్నోళ్ళు అంతే సంగతులు.
ఎవరమైతే అయ్యా నేను ఇలాంటి దాన్ని వాడి సంబంధిని నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు కాబట్టి నేను ఈ సొత్తు అవడానికి నేను ఇష్టపడుతున్నానని ఎవరైతే వాలంటరీగా సరెండర్ అవుతారో వాళ్ళు, ఇక నాకు భార్య వద్దు, బిడ్డలు వద్దు, కుటుంబం వద్దు, ఇందా మనం చెప్పి ఏది నాకు వద్దయ్యా, ఈ శరీరమే నాకు వద్దు, ఈ బంధమే నాకు వద్దు, కులం వద్దు, మతం వద్దు, జాతి వద్దు, భర్త లేదు, భార్య లేదు, ఏమొద్దు ఈ లోకంలో ఉంటే నాకు చాలని ఆసాపు చెప్పినట్టుగా 72వ కీర్తన ఆకాశం ముందు నువ్వు ఉండగా లోకంలో నాకేది అక్కరలేదని ఎవరైతే ఆయనకు సరెండర్ అవుతారో వాళ్ళు ఏమవుతున్నారమ్మా, వాళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళు. అర్థమవుతున్నారు అంటే భార్య భర్తలు పెళ్లిళ్ళు వద్దనేది కాదు, ఇదంతా చారిటబుల్. భూమి మీద ఉన్నంత కాలం టెంపరవరీ ఇది ఉండేది కాదు, ఆయన నిత్యుడు. కాబట్టి ఉన్న 4 రోజులు ఇది ప్రాధాన్యత కాదు, అది ప్రాధాన్యత చేసుకొని ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళు ఏమని చెబుతుందమ్మా వాక్య ప్రకారంగా, తిరిగి జన్మించిన వారు, నమ్ముకున్న వాళ్ళు కాదు. అందుకే నాకు ఇంకేం అక్కర్లేదు, నీవే నాకు యేసయ్య అట్లా. ఈ రోజు దానికోసం ఏం చేశాడు తల్లి, ఆయన సొత్తుగా చేశాడు. ఇప్పుడు ఆయన సొత్తు అయినప్పుడు మనం ఏం చేయాలి, ఆ తండ్రి ఇచ్చేలను కానీ ఆ తండ్రి కోరికలు కానీ ఆ పద్ధతులు మనం అనుసరించాలా లేదా? అయితే ఇప్పుడు ఈ తండ్రి ఎలాంటివాడో మనం తెలుసుకోవాలి. ఏ తండ్రి నీకోసము ప్రాణం పెట్టి నేను విమోచించిన తండ్రి ఎలాంటివాడో తెలుసుకోవాలి. ఆ తండ్రిని చూసుకున్నాం, ఆ తత్వాన్ని చూసుకున్నాం, ఆ తండ్రి డిఎన్ఏలో మన పుట్టు వచ్చి ఎలాంటి బ్రతుకో మనం చూసి ఇప్పుడు అంతే అప్పుడంతే తేడా లేదు, కాకపోతే మారేమంతే. ఏది దీంట్లో తీసేది. కాబట్టి 2వ తలంపు మనము ముగించేసాం, అయిపోయింది, ఆయన చేశాడు. అయితే ఇప్పుడు ఆయన ద్వారా ఎవరైతే నేను పవిత్ర పరచబడాలనుకుంటామో వారంతా ఎవరమ్మా, తిరిగి జన్మించిన. అది తిరిగి జన్మించాలని నేనే నువ్వైనా చెప్పగలగాలంటే 3వ మాట అమ్మా ఏం చెప్తుంది అక్కడ, అపోస్తలుల కార్యాలు 3:26 వచనం ప్రకారముగా దేవుడు ఏం చేశాడమ్మా, సేవకుని పుట్టించి మరలించాడా లేదు? ఇప్పుడు ఏం చేశాడు, ఆ మరలించాడు. కాబట్టి ఆ మరలింపుకి ఎవరైతే రాగలిగారో వీళ్ళంతా ఎవరని చెప్తున్న వాక్య ప్రకారముగా ఆశీర్వదించబడిన వారు. ఆ ఆశీర్వాదానికి యూదులు ఇష్టపడాల, మొదట స్వజనుల దగ్గరికి అంతా తీసుకోవాలా. ఈరోజు నీకు నాకు ఆ భాగ్యం అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఎవరైతే తిరిగి జన్మించిన వాళ్ళని నేను మరలుతానయ్యా, దేని నుంచి మరలాలన్నా, ఇందాక మనం అనుకున్నాను చూసే వాటి అన్నించి నేను ఇక మరలుకున్నాను. ఇప్పుడు నేను నీ మార్గంలో ఉండే తీసేస్తావే, యేసు మార్గం ఇది, మతం కాదు, మళ్ళీ మతం చేస్తున్నాము. ఈ మార్గంలోకి నేను వస్తానయ్యా, నీకు ఇది దాసుడుగా ఉంటానయ్యా, నీ సొత్తుగా ఉంటానని ఎవరైతే ఆ రోజు సంఘములో పాణిగ్రహం చేసే అర్ధేశ కర్మేశ కామేశ ఇక నుంచి నేను బతికినా చనిపోయి నీకోసమని ఎవరైతే ఆ రోజు చేతులు ఎత్తే పాణిగ్రహం చేశామో వారంతా ఎవరమ్మా, ఆయన సొత్తు అయినా ప్రజలకు అయ్యాం. ఇప్పుడు ఆయన ఎలాంటోడు అనేది ఈ యొక్క 3వ తలంపులో చూసుకుందాం మనము. 3వది ఆస్వాదించబడిన వారు. ఎవరు ఆస్వాదించబడిన వాళ్ళు? పవనం ఎవరు? దానియేలు కొడుక, నమ్ముకున్నోళ్ళ, మా తాత కాంగ్రెస్, మై కాంగ్రెస్, నేను కాంగ్రెస్, వారసత్వంగా వచ్చిన వాళ్ళ? వీళ్ళెవరు కాదు, వీళ్ళంతా నరకానికి పోయేవాళ్ళు. అర్థమవుతుంది? వీళ్ళంతా నరకానికి పోయి తొలిమెట్లో ఉండేవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నేను పోతే నా పిల్లలు ఆయనకి ఎవరితో వ్యక్తిగతమైన రక్షణ. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సింది. మొట్టమొదటిగా ఆయన ఎవరు తిరిగి జన్మించిన వారంటే ఎవరు? నాకు ఎవరు తిరిగి జన్మించే ముందు అపవాది తండ్రికి సంబంధం ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 నుంచి 48 వచనాలు చూడండి. బతకండి, బతికించండి. ఎవరు లేరు కానీ ఇక్కడ రావాలి, చెప్పాలి, వినాలి. సాంఘ్యం కదా. 5వ అధ్యాయము చదవండి, 44 నుంచి 48. సర్వోన్నతుడైన దేవుని కుమారులు ఉంటాం మనం. సర్వోన్నతుడైన దేవుడు ఎలాంటి వాడు? చదువు తల్లి, సంవత్సరాలు అవుతుంది మనం. ఎవరమ్మా ఆయన? ఏమ్మా ఎవరు తల్లి? సర్వోన్నతుడైన దేవుడు అతంటుడు. ఆయనకి ఏ పక్షపాతం ఉందా? భార్య బిడ్డలు, కుటుంబం అని ఉందా? కులం, మతం, జాతి అని ఉందా? శత్రువు అని ఉందా? మిత్రుడు అని ఉందా? గాలి, నీరు అన్నీ తెలుసుకోండి. అర్థమవుతుందమ్మా అక్క? ఆయన అలాంటోడు. ఈ రెట్టాటోడో చూసావు కదా. ఇప్పుడు ఆయన కుమారుడివి, కుమార్తె ఎప్పుడయ్యా మనము? ఎప్పుడయ్యామన్నా మనము ఎప్పుడైతే
ఆ దుష్టుడు అర్థమవుతుందా? మనము మరలిన దాన్ని బట్టి ఈయన కుమారులు అయ్యాం. ఇప్పుడు నీ తత్వం ఎలా ఉండాలి? ఇంతకుముందు బాస్టర్స్ అన్నాం, ఇల్లీగల్ సన్స్ మనం. ఇప్పుడు దేవుని కుమార్తెలు అయ్యాము. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సర్వోన్నతుడు కుమార్తెలుగా ఉండాలా లేదా? ఏమ్మా, నువ్వు మంచోళ్ళని ప్రేమిస్తున్నావా, చెడ్డోళ్ళని ప్రేమిస్తున్నావా? నీకు వల్లేం కాదులే. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆయన్ని ప్రేమిస్తున్నావు, ఇంకొకరిని ప్రేమిస్తున్నావు, మీ అన్నని ప్రేమిస్తున్నావు, ఇంకొకరిని తల్లిని ప్రేమిస్తున్నావు, తండ్రిని ప్రేమిస్తున్నావు. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు ఎవరుగా ఉండవు, నేను ఎవరుగా ఉన్నాను? ఎవరన్నా ఉన్నారా? మీరు ఎవరన్నా చూసారా? ఈ పాస్టర్లన్నా చూసారా? పోనీ పాస్టర్ చూసారా? ఏది మోక్షం పొందడం అంటే? ఆదివారం వచ్చాడు కూర్చొని ఆడపోయితే రాదు మోక్షం. క్రైస్తవుడు అంటే సమర్పణ కలిగిన వాడు. నేననే చనిపోయినవాడు క్రైస్తవుడు. అంటే ఆరాధన చెప్పుకోగలిగితే చెప్పుకెళ్తే ప్రయోజనం లేదు. అత్యధికంగా తీసుకోవాలి ఆరాధన. గుర్తుపెట్టి సర్వోన్నతుడైన దేవుడి కుమారుడుగా కుమార్తెగా నేనే నువ్వైనా అవ్వగలిగామంటే నా మాట కాదు, యేసుప్రభువు గారు చెప్పిన మాట. ఆ తత్వం నీలో నాలో ఉందని కాబట్టి అలాంటోడు ఏం చేస్తాడు? కృతజ్ఞత చెల్లిస్తాడు. నిన్న ముందు పంపలు కూల్చేవాడినయ్యా, ఇట్లాంటి బ్రతుకు నాది. అది ఈరోజు నా పంపను నేను కూల్చుకొని ఎదుటోడు పంప కడుతున్నాను. నేను మానుకొని ఎదుటోడు బ్రతికిస్తున్నాను. నా ప్రాణం ఎదుటోడికి జీవాన్ని ఇస్తుంది. నా సంతోషము, నా దుఃఖం ఎదుటోడికి సంతోషాన్ని ఇస్తుంది. అదేమ్మా దైవత్వం. పడుకోవడానికి కాదు వచ్చింది, ఇస్తాడని వచ్చేది కాదు. మందిరాలకి ఆశీర్వాదాలు ఆమెల కోసం వచ్చినోడు క్రైస్తవుడు కాదు. అర్థమవుతుంది? నీ ద్వారా నా ద్వారా ఇందాక పడబడేవాడే క్రైస్తవుడు. మన ఉప్పు కావాలి, మన కర్పూరం కావాలి, మన క్యాండిల్ కావాలి. మనం దహించుకొని అనేకులకు వెలిగివ్వాలి, మన కడుపుతో అనేకులు రుచి ఇవ్వాలి, మన కాలిపోతే అనేకులు సువాసనగా బతకాలి. అది క్రైస్తత్వం. మరియు దేవుని యొక్క తత్వం. తానే ఒక సేవకుడిగా వచ్చి నీకోసం నా కోసం ఏం చేశాడమ్మా? మేలు చేసి తన తత్వాన్ని ఈరోజు నీ తత్వం ఆయన తత్వంలో మార్చాడు. అది సర్వోన్నతుల యొక్క దేవుని కుమారులుగా ఉన్న భాగ్యం. అలాంటి వారిగా మనము చేశాడు. ఎవరైనా ఉండి కనుకుంటే వారు ఎలాంటి వారిగా ఉంటారు? అక్కడ మాటలు ఉండేవి చేసాం, ఆ మాటల్లో ఉండామా లేదా? అక్కడే చచ్చిపోవాలి. రెండో మాట చూడమ్మా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అదే చదవండి, చక్కని మాట. ఇప్పుడు మనం ఎవరు అమ్మా? ఇప్పుడు దేవుని జీవం గల దేవుని ఆలయం ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీలో నాలోనే ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నా? ఎందుకు వచ్చాడు నీలో నాలో దేవుడు? చదవండి, కాసేపు చదివితే నాకు మీకు అర్థం. హృదయంతో చదవండి అమ్మా. నోటితో చదివితే మీకు అర్థం కాదు, నాకు అర్థమైంది. నేను చదువుకొచ్చాను కాబట్టి హృదయంతో చదివితే అది హృదయంలోది నోట్లో మాట వస్తుంది. ఇప్పుడు అసలు నువ్వు లోకంలో నుంచి, కులంలో నుంచి, మతంలో నుంచి, జాతుల నుంచి, అపవాది నుంచి బయటకు వచ్చావా? వస్తే అది మీ దేవుడిని. వస్తేనే నువ్వు ఎవరు అవుతావు? ఆయన నివసించే ఆలయం అవుతావు. దేంట్లో రాలా? ఏ విషయంలో చెప్పు. ఇవాళ ఆదివారం కదా, చికెన్ తెచ్చుకోవాలనే మనసే కలగకూడదు. కలిగితే నాడు క్రిస్టియనుడు, క్రైస్తవుడే కాదు. అంటే కోరిక దేనికి ఉంటుంది? శరీరానికి ఉంటుంది. శరీరం లేదు కదా, నిరర్ధకమైపోయింది, డిస్ట్రాయిడ్ అయిపోయింది. కాబట్టి బ్రతికిన ఆయన కోసం, చనిపోయిన ఆయన కోసం. అది జీవితం. పుట్టినరోజులు చేస్తే, తద్దిని చేస్తుంటే, పెళ్లి చేసుకుంటే, పెటాకులు చేసుకుంటే, జ్ఞాపకాలు రాదు దుర్మార్గులు అలానే ఉంటాయి, ఈ దుర్మార్గులు అలానే ఉంటాయి. క్రైస్తవ జీవితం రియల్ స్టోరీ. నేను చెప్పిన సత్యాన్ని చెప్తున్నా, ఎవరు చెప్పలేదు, ఎందుకు సార్లు అన్నారు. కాబట్టి మనం ఎక్కడి నుంచి బయలు వెళ్ళాలి? కొందని చెప్పినా ఏదైతే ఇందాక మనం అనుకున్నామో శరీర సంబంధమైన వాటి విషయాలన్నిటిని ఎప్పుడైతే నువ్వు బయలు చెప్తే, బయలు అంటే నిర్గమం అంటే బయటికి అంటే అర్థం చేసుకో. బయలు అంటే ఏంది? అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసామని అర్థం. వచ్చి అక్కడికి వచ్చాము, ఇల్లులోకి వచ్చాం, సర్వోన్నతలోకి వచ్చాం. సర్వోన్నతలోకి వచ్చాం కాబట్టి మనం అది వచ్చినప్పుడు ఆ సర్వోన్నతుడు ఎక్కడికి వస్తున్నాడు? నీలోకి వస్తున్నాడు. ఎక్కడుందా? నువ్వు అడుక్కుంటే అది ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థన చేస్తే, రోగాలు పోవాలంటే, ఈ రోగాలు అంటే, బలకాల ప్రార్థనలు అంటే, ఎన్ని దళితులు చేసే పని, పరిశుద్ధులు ఆత్మ సంబంధాలు చేసే పని కాదు.
అది లోతుగా వెళ్తే ఆ దైవ గ్రంథం లక్షణాలు అర్థము. కాబట్టి దేవుడు లోకం నుంచి ఎప్పుడైతే నువ్వు బయలు వెళ్తావో, పైన ఆకాశం ఉన్న దేవుడు ఎక్కడికి వస్తాడు? నీలోకి వస్తాడు. అర్థమవుతుంది. ఎప్పుడైతే ఖాళీగా ఉంటే ఆయన వస్తాడు. నిన్నుంటే 7 షంటలు తెచ్చుకోపో. రెండో మాట ఏం చెప్పావమ్మా? ఈరోజు నా సర్వోన్నతుడు నీలో నాలో నివాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె అని చెప్తున్నాడు. ఎక్కడొచ్చిందో తెలిసింది, ఆయన లాంటి తత్వం నీలోకి వచ్చినప్పుడు ఆయన నీలోకి వస్తాడు. నా బిడ్డలు ఉన్నారమ్మా, నా తత్వాన్ని బట్టి నాకున్న ఒక ఇష్టాన్ని నా బిడ్డలు ఎప్పుడైతే నెరవేరుస్తారో ఆ బిడ్డల దగ్గర నేను పోతానో ఇష్టపడతానో ఉన్నా. నా ఇష్టానికి వాళ్ళు విరుద్ధంగా ఉండాలనుకో, ఎంత సొంత బిడ్డైనా సొంత బిడ్డ కాకపోయినా మనం వెళ్తామా? నిజమైన మనిషి అయితే వాడు ఇక దేవుడు ఎలాంటి వాడు అర్థం చేస్తాం. 3వ మాట చూసుకో, చచ్చిపోతారు సారలు. 2 కొరింథీ 5వ అధ్యాయము 16వ వచనం. ఏదో వచ్చి ఊరక రేవరంలో చూసి పూజ చెప్పుకుంటే మీరు కాబట్టి ఇప్పుడు 3వ మాట, 3వ ఆశీర్వాదం ఏందమ్మా? మనం మళ్ళీ గొప్ప దేవుడు ఇచ్చే గిఫ్ట్ శరీర రీతిగా మనము ఏమ్మా ఇక్కడ ఎవరన్నా ఏమని పిలుస్తాం? భర్తగా భార్య ఎరిగిద్దా, భార్య భర్తగా ఎరిగిద్దా? శరీర రీతిగా ఇంతకుముందు అన్నీ ఉండారే, బావారే బామ్మదారే వదిన మరదలు అన్ని వాయ వరుస సత్యవాళ్ళం మరి గాండుగా ఇదిగా రకరకాలుగా లోకపరంగా. ఇప్పుడు శరీర రీతిగా భార్య భర్తని అడగదు, భర్త భార్యని అడగదు. అది ఎక్కడుంది? కొరింథీయులు రాసిన మొదటి 7వ అధ్యాయంలో భార్య భర్తకే కానీ భర్త భార్యకే అధికారం లేదు. వారి ధర్మాలు నిర్వర్తించాలి. ఏం తెచ్చారు? దోషి పెడుతున్నాను. ఇప్పుడు ఇంకా వాళ్ళు అంతకుముందు లోకంలో ఉన్నప్పుడే ఒక రకం. ఇప్పుడు ఎలా ఉన్నాం మనము? దొరకలా 7:4 1 కొరింథీ 7వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. వారి ధర్మాలు చేసుకోవాలి కానీ నా పెళ్ళ నా ఇష్టం, నా మొగుడు నా ఇష్టం అనడానికి లేదు. ఇంత మించిన బంధం భూమి మీద ఇంకోటి ఏమైనా ఉందా? అంటే శరీర రీతిగా మనం తల్లిని కానీ తండ్రిని కానీ భార్యని కానీ కులాన్ని మతాన్ని ఏది కూడా మనం ఎరగం. ఎందుకని? శరీరం రీతికి ఎరిగామంటే ఇప్పుడు మళ్ళీ ఏమన్నట్టు? అమ్మబడ్డాం, పాపం ఉన్నట్టు. పాపం లేని ఎవరు చెప్పండి. నేను చచ్చిపోతాడు దానియేలు వాళ్ళ కొడుకు కోసం, మనవాళ్ళ కోసం. మనం అంటే ఆ ప్రేమ కాదు. ఇదంతా కూడా చార్టుకులు ధర్మాలు. నా వయసు తాతలు 7 మనరాల మనవాడు ఉదాహరణ పెట్టి ఎరిగించుకుంటాం, సంతోషం. దానికి మరి ఆకాశం ఈ ప్రేమ కాదు. కాబట్టి శరీర రీతిగా ఇప్పుడు మనం ఏందమ్మా? మనుషులు కూడా మన ఎరగం. ఎందుకని? 15వ వచనం చదివేది మౌనం. ఏమ్మా అది తెలిసి దీని సంగతి. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం. ఇంతకుముందు ఎవరి కోసం జీవించాం నాయన? అపవాది కోసం జీవించాం. అపవాది అంటే రిలేషనే. నా ఇల్లాలు, నా కుమారుడు, నా భార్య, నా బిడ్డ రిలేషనే. అక్కడ మాటలో చెప్ప మన శరీరమే మన శత్రువు, మన శరీరమే మన సాతాను. పొద్దున్నదే మీటింగ్ ఇస్తే వాళ్ళు డిలేట్ చేశారు, తట్టుకోలేక సత్తారు ఆ మాటలకు, భయపడి తీసేశారు యూట్యూబ్లో నుంచి. కాబట్టి మన శరీరమే మనకి ఎనిమి, మన శరీరమే మన అపవాది. అర్థం చేసుకో. ఈ రోజున మన అపవాది అనే దాన్ని శరీరం నుంచి విడుదల పొందాం కాబట్టి అక్కడ 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాత జీవితం అంటే శరీర సంబంధం, పాప జీవితం అనేది కూడా అది పోయింది అని అర్థం గుర్తుపెట్టుకోము. ఎందుకని? ఇందాక మనం ఏం చెప్పాము? తీతు 2:14 ప్రకారం ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నీ కోసం నా కోసం పవిత్రపరచుకొని ఆయన అంటే ఆయన పవిత్రపరచుకోవాలంటే ఆయన రక్తంతో చిందించుకొని నిన్ను నన్ను ఆయనకు పవిత్రపరచాలి కాబట్టి ఆయన పవిత్రపరచుకున్నాడు. నా పాపాలు నీ పాపాలు బట్టి. ఇప్పుడు ఆయన సొత్తు అయ్యాం కాబట్టి ఆయన సొత్తు అయినప్పుడు ఆయన ఇష్టానుసారంగా బతకాలి కానీ నా ఇష్టానుసారంగా బతికే అధికారం లేదు. కాబట్టి ఈ శరీర రీతిగా మనం ఎవరిని కూడా ఎరగం. అమ్మ అయితే అమ్మ, అయ్యి అయితే అంతమటికే. ఇది 4 గడిల నటన. యుగాలు ఆయనతో మనం ఉండాలంటే ఇది ఇందాకేం ధర్మములో నిర్వర్తించాలి కానీ ఇదే బంధంగా ఉండకూడదు. ఒక తాగుబోతోటి వెళ్ళి పెళ్ళాన్ని కొడుతున్నాడు అనుకో, ఏంద్ర అబ్బాయి ఆడలను కొడతావు తప్పదు, నా పెళ్ళ నా ఇష్టం, అసలు నీకేం సమయం, అసలు నా పెళ్ళానికి నీకేంద్ర అంటాడు. అర్థమవుతుంది. చంపుకుంటారా అని 3 అంట.
మంది బంధం వేరు, ధర్మం వేరు. క్రైస్తవుడు ఎవరు? ధర్మాన్ని నిర్వర్తించేవాడు కానీ బంధంలో ఉన్న బంధాల నుంచి విడుదల పొందినవాడు, శరీర రీతిగా విడుదల పొందినవాడు, నూతన సృష్టిగా చేయబడ్డవాడు, ఆ యజమానికి అనుకూలమైన తత్వం కలిగి ఆయన కోసం బ్రతికేవాడే క్రైస్తవుడు. బతుకుతున్నావా? అక్కడ ప్రపంచంలో చచ్చిపోయేలో చూడాలని ఆశ. 4 మాట చూసుకొని ముగించుకున్నాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. మీరు వెళ్ళిపోయి వచ్చే కొత్త కొత్త విశ్వాసంతో జరుగుతుంది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాలను ప్రచురించుకుని ఏర్పరచబడిన మనుషులు. చాలా. అయితే ఏమంటున్నాడమ్మా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎక్కడికమ్మా? తన వెలుగులోని. ఆడేం చేశాడమ్మా? మన తండ్రి ఏం చేశాడమ్మా? మహిమను తీసేశాడు. అర్థమవుతుంది. ఏం చేశాడు? అబద్ధం చెప్పి ఏం చేశాడు? మహిమ పోయింది. ఈ తండ్రి ఏం చేశాడమ్మా? పోయిన మహిమను యేసుక్రీస్తు ద్వారా తీసుకొచ్చాడు. అయితే ఏం చేయాలమ్మా? మనం ఒకప్పుడు చీకటి అంటే పాపం, చీకటి అంటే అర్థమైన మరణం. అది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని తీసుకొచ్చాడు. తన సేవకుడైన యేసుక్రీస్తు దేవుడు. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఆయన గుణాతిశయరాలు మనం ఏం చేయాలి సార్? అంటే మైక్ తీసుకుని రోడ్డు మీద కేకలు వేయాలా? నిన్న కూడా VBSకి అయ్యా పెట్టద్దయా పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని డీజేలు పెట్టేటానికి ఏం వాటి వల్ల. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఒక కరుణాకానిలో ఎవడైనా ఒక్కడుంటే, చీకటిలో నుంచి నేను తెలుగు వెలుగులోనికి వచ్చాను. ఆయన గుణం నీలో నాలో ఉంటే ఏమవుతుందమ్మా? ఆయన మహిమ రాదా? ఎవరికన్నా ఉందా గుణం? ఇందాక మనం చూసుకున్న 3 గుణాలు ఏమన్నా ఉన్నాయి? ఎవరికండి వచ్చి మాట రోడ్డు మీద తీసుకు అలగావాళ్ళ మాదిరి కేకలు వేసుకుంటే పోయే జనం ఏం చేస్తారు? తిడతా ఉంటారు. మొన్నదాకా అమెరికా డబ్బు అది ఇది అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? వ్యక్తిత్వంగా నా బ్రతుకులో నీ బ్రతుకులో మార్పు లేకుండా నువ్వేం మైకి తీసుకొని కేకలేస్తే ఏమని చెప్తారు? నాకు ఏదైతే 3 మాటలు వచ్చిందో ఆ తత్వం ఎప్పుడైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన మన వెలుగులోనికి పిలిచిన వాని ఆయన గుణాన్ని మనం ఏం చేయాలమ్మా? ఒక మాట అంటారా? ఆయన దేవుడు అంటే నీకేమొస్తుంది? బక్సింగారు అంటే నీకేమొస్తుంది? అలా ఆయన ఎమ్మెల్యే నీకేమొస్తుంది? నీ బతికేంది? నువ్వు అన్నా దేవుడే, అనకపోయినా దేవుడే. అయితే దేవుడు నీకేం చేశాడు? నీ అమ్మ కడుపు కాల. నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా? దేవుడు చేశాడు అనుకుంటున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? ఇందాక ఆయనలా సర్వోన్నతుని దేవుని కుమారులుగా ఉన్నావా? ఆ బయలు నుంచి బయటకు వచ్చావా? 3వది నూతన సృష్టిగా చేయబడ్డావా? శరీరం ఎంత అమ్మబడిన దాన్ని, కొనబడిన దాన్ని, ఎలాంటి దానివో చూసి ఆ తత్వంలో నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో నీ చుట్టుపక్కల నీ భర్తే నిన్ను నమ్మడు, నీ భార్య నిన్ను నమ్మదు, నీ కొడుకులే నిన్ను నమ్మరు, నీ బిడ్డలు అర్థం చేసుకో. అంటే నీలో ఏం లేదమ్మా? నువ్వు చెప్పుకుంటున్నాగా నీలో వెలుగు అనేది లేనే లేదు. వెలుగు ఉన్నట్టు ఏంది? ఆయన గుణాన్ని, ఆయన ఏ గుణం అవుతుంది ఆ గుణం ఇప్పుడు ఎవరిలో ఉంది? తిరిగి జన్మించిన వారిలో ఉంది. మరి ఆ గుణం నీలో ఉన్నప్పుడు ఆయన గురించి నువ్వు చెప్పాల్సిన పని ఉంది. నిన్ను చూసి అనేకులు చెప్పుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి అపోస్తలుల కార్యాలు 3:26 ప్రకారంగా దేవుడు ఏం చేశాడమ్మా? తన సేవకులను పుట్టించి, ఈరోజు మనం ఒకప్పుడు దుష్టుని తత్వంలో, అపవాది తత్వంలో, వాడి గుణ లక్షణాల్లో బ్రతికే మనల్ని ఈరోజు ఆ సేవకుల ద్వారా ఏం చేశాడమ్మా? ప్రాణం పెట్టి విమోచించి ఇప్పుడు తిన్నని మార్గాన్ని, జీసస్ ద వే. కాబట్టి ఆ మార్గంలో నిన్ను నన్ను తీసుకొచ్చాడు. ఆ తీసుకురాబడ్డ నువ్వు నేను ఎలాంటి వారిగా చేశాడమ్మా? మొదటిగా సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేశాడు. రెండోది ఎలాంటి వారిగా చేశాడమ్మా? ఆయన మనల్ని నివాసం చేసేదానికి వెలది వచ్చాం కాబట్టి, లోకమనే దాన్ని వదిలిపెట్టాం కాబట్టి. మూడోది మనము శరీర రీతికి ఎవరిని ఎరగలేదు కాబట్టి, బ్రతికేది ఆయన కోసం బ్రతుకుతున్నాం కాబట్టి ఈరోజు నూతన సృష్టిగా చేయబడ్డాం. 4వ మాట, వీటన్నిటిని బట్టి ఆ వెలుగులో నడిచే నువ్వు నేను మన గుణాన్ని బట్టి, మన తత్వాన్ని బట్టి అనేకులకి ఆ తండ్రికి ఏం తీసుకొస్తున్నాం? తల్లి మహిమను తీసుకొస్తున్నాం. మంచిది. ఇప్పుడు ఎవరు ఆరాధించాలి? చేరు వచ్చిన ఎవరు ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? అర్థం ఎవరు అంటే, నేను ఈ మైసూర్ పాకు తీసుకొచ్చి అల్లరైపోయా నుంచి, ఆ మైసూర్ పాకు మీరు తిన్నారా? ఇస్తా తల ఒకటి తింటారు కదా. తిన్న తర్వాత ఏం చెబుతా? ఎట్లుందామంటే ఏం చెబుతావు? తీగా ఉందన్నా లేకపోతే ఉప్పుగా ఉందని. తినకుండా ఏమన్నా చెప్తావా?
ఇప్పుడు ఆరాధన అనేది నాప్పుడు గాలితో దేవుడు మాట్లాడాడు అని మీరు విన్నారు. ఇప్పుడు విన్నదాంటే అది సత్యమా అసత్యమా? దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఇప్పుడు శరీరం లేదు కదా. ఒకప్పుడు నాలో శరీరం ఉందయ్యా, సావుకు సిద్ధమయ్యానయ్యా, నువ్వు తప్పించుకుని నన్ను ఆత్మను చేసావయ్యా, అది సత్యమా అసత్యమా? అది మంచిది. ఇప్పుడు నువ్వు ఆరాధించేటప్పుడు ఏం ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే చెప్తారు. ఏం ఆరాధించాలి? ప్రభా మా అమ్మాయికి ఉద్యోగం ఇచ్చావు, మా ఆయనకి ఉద్యోగం ఇచ్చావు, మాకు అబ్బాయిని ఇచ్చావు, మనమని ఇచ్చావు, అర్థమవుతుందా? మంచి భర్తని ఇచ్చావు, మంచి భార్యని ఇచ్చావు, మంచి పిల్లలు ఇచ్చావు, మంచి సంఘాన్ని ఇచ్చావు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మీ నోట, మళ్ళీ మీ నోట నా పక్షాన, నా బిడ్డల పక్షాన, నా కుటుంబ పక్షాన, ఈ పక్షాన, ఆ పక్షాన ఈ చేసామని వచ్చినట్టు వాళ్ళ సాటి. అర్థమవుతుందా? కనపడేది ఏ మాట అయినా నీ నోట్లో వచ్చిందంటే సత్యమా? మరి ఇక్కడ ఎవరైనా ఆ మాట వచ్చిన వాళ్ళు ఉన్నారా? అన్నోళ్ళు ఉన్నారా? నేను చెప్పే నా సొంత మాటలుగా తల్లి ఆ సమరశ్రీ దగ్గర చెప్పాడు 3వ అధ్యాయంలో యేసుప్రభు అమ్మాయికి యెరూషలేములో కానీ కొండ మీద కానీ, కొండ మీద యెరూషలేములో ఏముంటాయి? మన దేవుడు మొక్కుబడి ఆయన ఇస్తాడు, మళ్ళీ తీర్చడానికి వెళ్తాడు. ఆ భౌతికమైంది ఆరాధన. ఈ ఆరాధన దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో. ఆ కాలము వచ్చే ఉందమ్మా, నేనే వచ్చే కాబట్టి వచ్చే ఉన్నా, అది కావాలని దేవుడు. కాబట్టి నీ ఆరాధనలు ఏం కనపడాలి? వ్యక్తిగతంగా నేను పాపిని, నేను శరీర సంబంధిని, నేను అమ్మబడిన దాన్ని. అయితే నా కోసం నాయన నేను దృష్టిని తత్వంలో బ్రతికే నా కోసం నువ్వు నన్ను మరలించడానికి ఆయన చేసిన గొప్ప కార్యం ఆయనకి నాకు వ్యక్తిగతమే కానీ ఆయనకి నాకు సంబంధమే కానీ ఇక ఎవరికన్నా సంబంధం ఉంటుందా? నువ్వు మళ్ళీ ఎందుకు అయ్యి తీసుకొచ్చి చేరుస్తావు? అప్పుడే ఆరాధన. ఆత్మ అంటే నువ్వు ఆత్మ అయ్యావా లేదా? శరీరం లేదు కదా. అప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి? కనపడే ఏ మాట అన్నా వచ్చిందంటే ఏమైనట్టు? కనపడే మాట అంటే ఏంది? ఒకప్పుడు పాప సంబంధం లేదు, కొత్తగా అయిన తర్వాత ఏదన్నా నువ్వు మెన్షన్ చేసావంటే ఇవాళ శాంతి. అర్థమైందా? కాబట్టి అయ్యా నాకు అది ఇచ్చావు ఇది ఇచ్చావంటే కాదు. ఇది వ్యక్తిగత ఏం బ్రతికితే నేనే పోతా. నా భార్య రాదు, నా బిడ్డలు రాదు, నా కుటుంబం రాదు, నా కులం రాదు, నా మతం రాదు, నా ఉద్యోగం ఏది కూడా రాదు, నాతో పాటు ఎవరు రాదు. పరవాసిని నే జగన్ను ప్రభువా నడుచున్నా నిదాన్ని లోకమంతా నాదని చేసి బంధుమిత్రులే అంతయో మోసం వేగాది ఇచ్చి అర్థం చేసుకో. అది శాంతిని ఆరాధన కాదు, అది నిజమైన ఆరాధన దావీదు. కాబట్టి ఒకప్పుడు మనం అదే అనుకున్నాం, ఈరోజు అది కాదయ్యా ఇదేనే ఆయన ఒక తిన్న మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గంలోకి నువ్వు నేను రాగలిగితే దీని ఏమంటారు పవన్? అనుభవపూర్వకమైన ఆరాధన. అదే కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు తల్లి. కాబట్టి ఉదయకాలం ఎవరైనా తిరిగి జన్మించినోడు కనుక ఉంటే, నూతన సృష్టిగా చేయబడి కనుక ఉంటే, సర్వోన్నతులైన కుమారులుగా కుమార్తెలుగా ఉంటే, దేవుడు నీలో నాలో నివాసం చేసేవాడుగా ఉంటే వాళ్ళు ఆరాధించండి. వాక్య పెళ్ళి సండే స్కూల్ మొదటిగా ఆరాధించి